వెల్కమ్ టు క్రిషియస్ యూనిక్ ఫుడ్. మా ఇంట్లో నేను రెగ్యులర్గా చేసే గోరుచిక్కుడుకాయ కొబ్బరి ఫ్రైని చేసి చూపిస్తున్నాను. దీన్ని అన్నంలోకైనా, చపాతీలోకైనా లేదా రసం సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ కొబ్బరి ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను అర కేజీ వరకు గోరుచిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకొని మిక్సీ జార్లోకి ఒక 7-8 దాకా పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. మీరు కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను వేసుకొని పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక 4-5 వరకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకొని దీన్ని గిన్నెలోకి వేసుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి. అదే మిక్సీ జార్లోకి 1/2 కప్పు దాకా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని, అలాగే ఇందులోనే 2 ఇలాచీలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా గిన్నెలోకి వేసుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లైట్గా వేగే వరకు వేయించుకోండి. ఇవి వేగాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారాన్ని మొత్తాన్ని ఇందులోకి వేసుకొని దీంతోపాటు 2 రెమ్మల కరివేపాకు వేసి పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేగాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఒక చిన్న మెంతి కట్టని కట్ చేసి శుభ్రంగా కడిగి దీంట్లోనే వేసుకోవాలి. ఇందులో ఇలా మెంతి వేయడం వల్ల ఈ ఫ్రైకి మంచి రుచి వస్తుందండి. ఇలా మెంతి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలతో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల గోరుచిక్కుడుకాయ ముక్కలు తొందరగా వేగుతాయండి. గోరుచిక్కుడుకాయ ముక్కల్లో ఉప్పు బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి. ఇలా మొత్తం కలిసాక దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకొని వేగేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఇలాచీ వేసుకోవడం వల్ల కూరకి మంచి ఫ్లేవర్తో పాటు మంచి రుచి కూడా వస్తుందండి. కొబ్బరి పొడి బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. అప్పటి వరకు కొబ్బరి కూడా బాగా వేగిపోతుంది. చివరగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, రోటీలోకి చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పుడు చేసుకునే గోరుచిక్కుడుకాయ ఫ్రైలా కాకుండా ఇలా ఒకసారి కొబ్బరి వేసి తప్పకుండా ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రైని ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.